హాయ్. లేదు, నీ డెసిషన్ ఎస్ అయినా నో అయినా నేను హ్యాపీగానే తీసుకుంటాను. కాకపోతే ఏంటి, ఎస్ అయితే ఫ్రెండ్స్కి మంచి ట్రీట్ ఇవ్వాలి, అదే నో అయితే మళ్ళీ కూర్చొని ఆలోచించాలి ఎలా నిన్ను లవ్ చేసేలా చేయాలని. లవ్ చేసే విషయం ఓకే, ఓ కానీ దానికి ఒక కండిషన్ ఉంది. కండిషనా? ఏం కండిషన్? నువ్వు ఒకని కొట్టాలి. ఏంటి కొట్టాలా? ఎందుకు? ఎందుకా? చిచిచి ఓపో, నువ్వు నాకు సెట్ అవ్వవు. సుబ్బి, చిచిచి ఓపో. ఏంటి సపోర్ట్కి తోడు తెచ్చుకున్నావా? థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ఒకని కొట్టమని చెప్తే ఏ అంటున్నాడు. ఇవాళ దీనికి ఏ అన్నవాడు రేపు ముద్దుకి ఏ అంటాడు, కౌగిలింతకి ఏ అంటాడు. అలాంటి వాటికి అన్నండి. ఇలా ప్రతిదానికి ఏ అనేవాడితో అస్సలు కాపురం చేయలేను బాబు. మన ఇద్దరికి సెట్ అవ్వదు. చిచిచి ఓపో. బాస్, ప్రేమించేవాడు ఆలోచించకూడదు, ఆలోచించేవాడు ప్రేమించకూడదు. ప్రేమించిన అమ్మాయి మెడకు బండరాయి కట్టుకొని సముద్రంలో దూకేయమన్నా దూకేయాలి, ఎలాగైనా బయటపడతాం. మెడకు బండరాయి కట్టుకొని సముద్రంలో దూకి ఎలారా బయటపడతామని ఆలోచిస్తూ కూర్చుంటే దూకను దూకలేవు, బయటకు రాలేవు. మరైతే కొట్టేద్దాం గురు. కొట్టేయండి. సుబ్బి, కొట్టేద్దాం. లేదు, కొట్టేస్తానంటున్నాను. లేదు, ఇందాక అన్నావు కదా, అదే విధంగాను. అర్థం కాలా? కొట్టేస్తా. కొట్టేస్తాను. ఎవరు? అతని పేరు అశ్విన్. నువ్వు కొట్టాల్సింది అతన్ని. నువ్వు ఇంకెవరినైనా కొట్టమంటావనుకుని వాడితో నీకు తెలియకుండా రాజీ పడదామనుకున్నాను. కానీ నువ్వు కొట్టమని చెప్పేది వీడే అని తెలుసుంటే నేను అప్పుడే ఓకే చెప్పుండేవాడిని. కొడతాను. వాడిని కొట్టాలని ఫిక్స్ అయిన రోజే నేను బాక్సింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు అక్కడ జరిగేవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. 3 నెలల తర్వాత అదే అలవాటైపోయింది. ఏ మార్పు లేదు, ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ ప్రాక్టీస్. అది నాకు బోర్ కొట్టింది. అందుకే ఇంకక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను. క్లాస్ మారితే సరిపోదు, నన్ను మార్చుకోవాలని నాకు అర్థమైంది. దిస్ టైమ్ ఒలింపిక్స్ లో అశ్విన్, దేవేంద్ర సింగ్ ఇద్దరులో ఎవరో ఒకటి సెలెక్ట్ అవుతాడు. ఛాన్సే లేదు, అశ్వినే. ఎవరు మాస్టర్ అశ్విన్? క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు వాడికి 7 years. దిస్ గాయ్. ఓకే బాయ్. నేను ఎవరితో ఫైట్ చేసి గెలవాలనుకుంటున్నానో వాడే ఈయన కంటికి పెద్ద బాక్సర్గా కనిపిస్తున్నాడు. చేంజ్ యువర్ మూవ్. అందుకే ఈ చోటు, ఈ కోచ్ నాకు నచ్చకుండా పోయారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడిని, కానీ కోచ్ లేకుండా ఏది సరిగ్గా నేర్చుకోలేమని అర్థమైంది. అందుకనే నాకు కావలసిన కోచ్ కోసం వెళ్ళాను. బాబు, నీ పేరు వినోదే కదా? అవును. నువ్వు వెతుక్కుంటూ వచ్చింది నా కోసమే. లేదు, నేను బాక్సింగ్ కోచ్ కోసం వచ్చాను. ఏ సెక్యూరిటీ బాక్సింగ్ కోచ్గా ఉండకూడదా? నేను 88లో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ని. ఈ చోటు, ఈ కోచ్ నాకు నచ్చారు. నేను రేపు ఒకరితో బాక్సింగ్ చేయబోతున్నానని నాకు ఆయన చెప్పాక చాలా సంతోషం వేసింది. అతన్ని చూసేంత వరకు
మాస్టర్ ఇంకెవరైనా కొంచెం పెద్ద పిల్లాడితో అయితే బాక్స్ 16 కుర్రాడి చేతిలోనే ఓడిపోయేసరికి చాలా అవమానం వేసింది. ఆ పిల్లాడి చేతిలో ఓడిపోయిన నా అవమానం నుంచి బయటపడడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది ఇంకా కొత్తగా అనిపించింది. మాస్టర్ చాలా పెద్ద ఆయనలో ఉన్నారు, ఇంకెవరైనా కుర్రోళ్ళతో అయితే బాగుంటుందిగా. బాక్స్ చేయి. కమాన్ లే. నీకు సచ్చిన బాక్సింగ్ రాదు. నీ జీవితంలో నువ్వు బాక్సింగ్ నేర్చుకోలేవు. వెళ్ళా. ఇక్కడ నేను బాధని తట్టుకునే శక్తిని సంపాదించానని అతనికి తెలీదు. ఇప్పుడు నాకు బాధ కూడా అలవాటైపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియక దేవుడి ముందు నాకేమొచ్చో అది చేసి చూపించాను. అప్పుడు నాకు ఆ సాధువు చెప్పాడు, బాక్సింగ్లో పంచ్ చేయడం ఎంత ముఖ్యమో మిస్ చేయడం కూడా అంతే ముఖ్యమని. నేను ఎలా మిస్ అవ్వడం నేర్చుకోవడం మొదలెట్టాను. రోడ్ ఏం చేస్తున్నావురా? మిస్సింగ్ అన్నా. నువ్వు మిస్ అయిపోతావు, పక్క పోరా. ఇల్లు షిఫ్ట్ చేస్తే కనిపెట్టలేదా? వాడు లేడండి, రూమ్కి అసలు రావట్లేదండి. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. నేను చెప్తున్నాను కదండి వాడు ఇక్కడ లేడని. వాడు ఇక్కడ రావట్లేదండి. బాక్సింగ్ని మొట్టమొదటిసారి ఎవడైతే ఒక ఆటగా చూశాడో వాడు ఒక మృగమే అయి ఉండాలి. ఒకరినొకరు చంపుకునేలా కొట్టుకోవడాన్ని ఎలా ఆటగా భావించగలరు? నేను కొట్టిన మొదటి దెబ్బ, అప్పుడు నాకు వచ్చిన చప్పట్లతో నన్ను నేనే మర్చిపోయాను. ఇంతవరకు నేను ఫైట్ చేసిన ఎవరితోనూ నేను గెలవలేదు, ఎవడ్రా ఇడికి మాస్టర్? కానీ నన్ను ఓడించిన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకున్నాను.